బైబిల్ ఏం చెప్పింది? ఈరోజు మనం ఏది కావాలన్నా మనం ఎవరిని అడుగుతున్నామో తెలుసా? గూగుల్ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాం. గూగుల్ ఉంటే ఏది దొరకందేది లేదని ఈరోజు మనిషి భావిస్తున్నాడు. కానీ గూగుల్కి తెలియనిది మరి మా ఇంటి దగ్గర గనక కొన్ని డిఫరెంట్ సౌండ్స్ వస్తుంటాయి. మరి దయతో మీరు అర్థం చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి బ్రదర్. అయితే మనం ఒక గూగుల్ చెప్పని సంగతిని బైబిల్ ఎలా చెప్పింది? ఏంటి ఆ బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం? బైబిల్ ఏం చెప్పిందంటే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. యూదులట సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ప్రపంచంలో యూదులు సూచక క్రియలు చేయి, సూచక క్రియలు, మాకు అద్భుతాలు కావాలి. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావా? అయితే సూచక క్రియ చేయి, సూచక క్రియను కనపరచు అని యూదులు అంటున్నారట. మరి గ్రీసు దేశస్థులు, గ్రీకులండి, అలెగ్జాండర్ గ్రీకుడు, అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో, వీళ్ళు కూడా ఉన్నారో తెలుసా? సూచక క్రియలు కాదండి వాళ్ళు అడిగేది, జ్ఞానమును వెతుకుచున్నారు. ఈరోజు తత్వ జ్ఞానానికి మూలం గ్రీకు దేశాలు, ఎథెన్స్ లాంటి దేశాలు. కానీ పౌలు గారు ఏమని చెబుతున్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అడిగే వాళ్ళకి, వెతికే వాళ్ళకి ప్రకటించేవాడెవరో తెలుసా? క్రైస్తవుడండి. ప్రపంచానికి బొత్తిగా జ్ఞానం లేనప్పుడు మనుషులు చూడవలసినది ఏంటో తెలుసా? గూగుల్ కాదు, బైబిల్. అది ఎంత గొప్పదో, గూగుల్ కంటే కూడా బైబిల్ ఎంత గొప్పదో మనం ఆలోచిద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ వచనాన్ని చదివి ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి, అదిరిపోద్ది. ఏమంటున్నాడు? ఆకాశమా యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏమని చెబుతున్నాడంటే, ఆకాశమా ఆలకించు. నా కుమారుడు అనిల్ కొన్ని సంగతుల్ని వివరిస్తున్నాడు ఫేస్బుక్ లైవ్లో. పిల్లలు మాట్లాడుకొంచున్నారు కనుక ఆకాశమా ఆలకించుము. నువ్వు చాలా సైలెంట్గా ఉండు. టమాటాలు అని అమ్ముకునేవాడు ఏం చేస్తున్నాడు? సైలెంట్గా ఉంటున్నాడా? అరుస్తున్నాడు. కానీ దేవుడు ఆకాశానికి, భూమికి చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసానండి? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశం ఆలకించాలని ఎందుకు దేవుడు చెబుతున్నాడు ప్రకృతిలో? అంటే ఆకాశం వినగలదా? ఆకాశం వింటుందా? నువ్వు ఫోన్ కొట్టగానే ఎక్కడికో వెళ్ళి కనెక్ట్ అయిపోతుందండి. ఆ ఫోన్ ఏమైపోతుందంటే ఎక్కడికో వెళ్ళి కనెక్ట్ అయిపోతుంది. నువ్వు ఎవరికైతే నెంబర్ డయల్ చేసావో ఆ నెంబర్ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆకాశం, అది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆకాశంలో ఏముందో తెలుసా? అక్కడ శాటిలైట్ ఉంది. ఎందుకు సైన్స్ శాటిలైట్ని ఆకాశంలో పెట్టగలిగింది? ఎందుకు
శాటిలైట్ని ఆకాశంలో పెట్టగలిగింది. ఎందుకంటే ఆకాశమా ఆలకించుము అని దేవుడు చెబుతున్నాడు గనక శాటిలైట్ని ఆకాశంలో పెట్టారండి. అంటే నీవు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలుసా? ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. బెడ్రూమ్లో మాట్లాడుతున్నావు, బాత్రూంలో మాట్లాడుతున్నావు, రోడ్డు మీద మాట్లాడుతున్నావు, బస్ స్టాండ్లో మాట్లాడుతున్నావు, రైల్వే స్టేషన్లో మాట్లాడుతున్నావు, ఎక్కడ పడితే అక్కడ ముచ్చట్లు మాట్లాడుతున్నావు. మరి నువ్వు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలుసా? డైరెక్ట్గా ఆకాశానికి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఆకాశంలో శాటిలైట్ పెట్టారు. మరి ఆకాశంలో శాటిలైట్ పెట్టారు. నువ్వు అనుకుంటున్నావు ఆకాశం వింటుందా వినట్లేదా అంటే ఆకాశం వింటుంది అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. మరి ఆకాశం వింటుంది అనే సంగతి నీకు తెలుసా? నువ్వేమనుకుంటున్నావు? ఫోన్ చేసి బంగారం తిన్నావా, బంగారం పడుకున్నావా, బంగారం ఏం కూరతోడు తిన్నావు, బంగారం ఉన్నావా, బంగారం అని నువ్వు మాట్లాడుతున్నావు. ఎవ్వడు వినట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఎవరు వింటున్నారో తెలుసా? అది ఆకాశం వింటుందండి అని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. అంటే నువ్వు మాట్లాడుతున్న మాట కేవలం ఆకాశమే కాదు, పరలోకమందున్నటువంటి నీ తండ్రి, నీ దేవుడు కూడా వింటున్నాడనే సంగతి ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. పరలోకమందున్న దేవుడు కూడా నీ మాటల్ని వింటున్నాడు. నీ ఫోటోని, నీ వీడియోని, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట అది ఎక్కడికి కనెక్ట్ అయిపోతుందంటే ఆకాశానికి కనెక్ట్ అయిపోతుందండి. మరి ఆకాశంలో ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది. నువ్వు పెట్టేటటువంటి గుసగుసలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఉపయోగించుకునేటటువంటి ప్రతి టెక్నాలజీ, అది దానికి ప్రారంభం ఏంటంటే దేవుడు మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. అంటే ఆకాశం ఏం చేస్తుందట? ఆలకిస్తుందట. ఆకాశం ఆలకిస్తుందని ఈ టెక్నాలజీని, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడికి వెళ్ళిపోతుందనేసి సాతాను ఏం చేస్తాడో తెలుసా? వాడెక్కడున్నాడో దయతో బైబిల్ చూడవలసిందిగా కోరుచున్నాను. ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అంటే సాతాను, వాడి తొట్టి గ్యాంగు, వాడి పరివారం అంతా కూడా ఎక్కడుందో తెలుసా? దురాత్మల సమూహం అంతా కూడా ఆకాశంలో ఉందండి. ఎందుకు ఆకాశంలో ఉంది? నీకు కనెక్ట్ అవ్వాలని. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో చూడాలని. అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? సాతాను, దురాత్మల సమూహం, లోకనాథులు, అధికారులు, ప్రధానులు, కోటాను కోట్ల దురాత్మల సమూహము, అదంతా కూడా ఎక్కడ తిష్ట వేసింది అంటే ఆకాశంలో తిష్ట వేసిందండి. దానికి అక్కడేం పని? ఒక మనిషి తన హృదయంలో ఉన్న సంగతులు మనుష్యాత్మకి కానీ ఎవ్వరికి తెలియవండి. ఒకవేళ గనక నీ నోటి నుంచి మాట జారిందా రికార్డ్ అయిపోతుంది. ఈ సంగతి నువ్వు తెలుసుకోవాలి. ప్రియమైన వారలారా, ఒక సంగతి మీరు తెలుసుకోండి. అబ్రహాము గారి గురించినటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాము
తన కుమారుడిని బలిగా అర్పించాలని దేవుడు కోరినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరితో చెప్పలేదండి. ఒకవేళ గనుక ఆ ఇన్ఫర్మేషన్ని గనుక శారాకి గనుక చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఏంటయ్యా, లేక పుట్టిన వృద్ధాప్యంలో పుట్టిన కొడుకుని చంపటానికి దేవుడు ఏదో బలిగా అర్పిస్తే ఇవ్వడానికి వెళ్తున్నావా? ఎంత గొడవ జరిగేది. అందుకే నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యం అన్నాడండి దేవుడు. రహస్యంగా ఉన్నటువంటి నీ తండ్రికి అది వినిపించాలి. రహస్యంగా ఉన్నటువంటి తండ్రి అది వినిపించాలి. మరి ఎంత అద్భుతమైనటువంటి సంగతి మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందో ఆలోచించండి. ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ఎక్కువగా మనం సెల్ ఫోన్ని ఉపయోగించుకుంటున్నాం, టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. మరి బైబిల్ చదవడానికి, బైబిల్లో ఉన్నటువంటి మహాజ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? సెల్ అనేది వచ్చి మన జీవితాన్ని పెళ్ళైనటువంటి భార్యాభర్తలు మరి సెల్ ఫోన్ ద్వారానే వారు కనెక్ట్ అవుతారా? కారు. మరి మనిషి మాత్రం దేని ద్వారా అనుసంధానం అయిపోతున్నాడు? అనుక్షణం సెల్ ద్వారానే అనుసంధానం అయిపోతున్నాడే తప్ప దేవుని సన్నిధి ద్వారా అనుసంధానం కావట్లేదండి. దేవుడు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి, యేసుక్రీస్తు అంటాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడండి. ఆన్లైన్ కాదు. ఈరోజు కోవిడ్-19 వైరస్ లాక్డౌన్ వలన మనం ఇండ్లకు పరిమితమయ్యాము కనుక మనం ఆన్లైన్ చేస్తున్నాం. కానీ ఆయన అన్న మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి, సృష్టికి మీరు వెళ్ళండి అన్నాడు. అంటే ఈరోజు మొబైల్ ఫోన్ అనేది ఎంత సంగతిని అది కేటాయిస్తుంది అనేది చూడండి. ఆకాశమే కాదు, భూమి చెవియొగ్గుము అన్నాడు. అంటే ఒక పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంటుందా? ఒక పదార్థం దానికి జ్ఞాపక శక్తి ఉంటుందా? పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంటుందా అనే సంగతిని ఒక శాస్త్రవేత్త, పాపం అతని పేరు డాక్టర్ జాక్వెస్ బెన్వెనిస్తే అనే సైంటిస్ట్, ఒక బ్రిటన్ సైంటిస్ట్, ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఏమని చెప్పాడంటే నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని చెప్పాడండి. నీటికి జ్ఞాపక శక్తి ఉంది అని ఎలా చెప్పాడు అంటే, అతను స్నానం చేసిన తర్వాత రెండవ రోజు అతను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ నీరు గుర్తుపట్టి అతన్ని పలకరించిందంట. ఒక నీరు మనిషిని గుర్తుపట్టేసింది అని చెప్పాడు. అయితే నేచర్ అనే పత్రిక, ఒక బ్రిటిష్ పత్రిక, ఇతని రీసెర్చ్ని చూసి ఏమని ప్రకటించిందంటే, భౌతికపరమైన పునాది లేని పరిశీలనలుగా ఈ పత్రిక ప్రకటించింది. దీనిపై అనేక సంవత్సరాలు నేను రీసెర్చ్ చేశానని డాక్టర్ జాక్వెస్ తెలిపినప్పటికీ కూడా అది కేవలం ఒక గమ్మత్తైనటువంటి ఒక ఫిక్షన్ అని కొట్టిపారేసిందండి. అంటే పదార్థానికి జ్ఞాపక శక్తి ఉంటుందా ఉండదా అని ఒక శాస్త్రవేత్త చెప్పినప్పుడు అతని థియరీని కొట్టిపారేశారు. కానీ మానవ జ్ఞానాన్ని మించినటువంటి బైబిల్ ఏమని చెప్పిందో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము మనం 2వ వచనం నుంచి గమనించగలిగితే, యెరూషలేములోని గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట
మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులు 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 గుంపులు, అనేక రకాలైనటువంటి రోగంతో బాధపడేవారు, ఊచ చేతి గలవారు గుంపులుగా పడి ఉన్నారండి. ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు అందులో దూకితే ఎవరైతే ముందు దిగుతారో వారికి స్వస్థత కలుగుతుంది. మరి ఎవరు ముందు దిగారు అనే సంగతి ఆ నీటికి ఎలా తెలుసు? నీటికి జ్ఞాపక శక్తి ఉంటుందా? ఒక పదార్థం జ్ఞాపకం ఉంచుకోగలుగుతుందా? 20 మంది అటు 20 మంది ఇటు 20 మంది గుంపులు గుంపులు గుంపులుగా కూర్చున్నారండి. అలా కూర్చున్నటువంటి ఆ కోనేటిలో ఎప్పుడైతే గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు దూకేస్తున్నారు ఆ నీళ్ళలోకి. అలా దూకుతున్నప్పుడు మరి అతని చెయ్యి తాకిందా, కాలు తాకిందా, తల తాకిందా అని ఆ నీటికి ఏ విధంగా తెలుసు? ఒక క్రికెట్ ఉందనుకోండి, థర్డ్ ఎంపైర్ చూస్తాం మనం, బంతి తగిలిందా లేదా. దాదాపు 14 నుంచి 16 కెమెరాలు అనుక్షణం ఆ గ్రౌండ్లో మరి క్రికెట్ ఆ బాల్ యొక్క డైరెక్షన్ని, దాని యొక్క స్పీడ్, వెలాసిటీని ఆ కెమెరాలన్నీ కూడా రికార్డ్ చేస్తుంటాయి. మరి ఏ కెమెరాలు ఉన్నాయి అక్కడ? ఒక నీటి బిందువుకి జ్ఞాపక శక్తి ఉందా? మరి ఎలా స్వస్థత జరిగింది? మొదట పడిన వాడికి స్వస్థత జరిగిందని బైబిల్ చెప్పింది. అది ఎలా పాసిబుల్? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి కాస్త. మొదటి యోహాను 5వ అధ్యాయము 16వ వచనం. ఒకటో అధ్యాయము 16వ వచనం. దయతో క్షమించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి కాస్త. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. అంటే సాక్ష్యం ఇచ్చేది ఎవరట? ఎంతమందట? ముగ్గురండి. ఒకరు ఆత్మ, రక్తము, నీరు. అంటే నీరు సాక్ష్యము. ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు అక్కడ సాక్ష్యము ఎవరు 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 అని అడుగుతారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రకృతిని మనిషి చేస్తున్నటువంటి ప్రతి పనికి సాక్ష్యంగా పెట్టాడనే సంగతి ఎంతమందికి తెలుసు? ఉదయం లేస్తాం, లేచిన వెంటనే ముఖం కడుక్కుంటాం. ఏమి ఉపయోగిస్తాం? నీళ్ళను ఉపయోగిస్తాం. వాటర్ని తాగుతాం. టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసిన తర్వాత నీళ్ళను తాగుతాం. మరి నీళ్ళను తాగిన తర్వాత భోజనం, వాటర్ తాగుతాం, స్నానం చేస్తాం. మీరు చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీని అది ఎవరు రికార్డ్ చేస్తున్నారో తెలుసా? నీరు రికార్డ్ చేస్తుందండి. ప్రకృతి భద్రం చేస్తుంది. నువ్వు తిన్నటువంటి టిఫిన్, నువ్వు తాగినటువంటి నీరు, మీ ఇంట్లో ఉన్నటువంటి గోడలు, మీ ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు, నువ్వు వండుకుందామని తెచ్చుకున్న కూరగాయ, చికెను, మటను, ఇవన్నీ కూడా పదార్థాలు. ఈ పదార్థాలన్నీ కూడా ఏం చేస్తున్నాయో తెలుసా? నువ్వు ఫలానా టైంలో ఫలానా పని చేశావు అనేది రికార్డ్ చేస్తుంది. అది నీ మీద సాక్ష్యం ఇస్తుంది. నువ్వు తిని మూతి ముడుచుకొని తినలేదని ఎదుటివానికి సమాధానం చెప్పగలవేమో, కానీ నువ్వు తింటే తిన్నావని, నువ్వు చేసే ఈ భూమి మీద చేసే ప్రతి యాక్టివిటీని ఎవరు చెప్తున్నారు? ఈ ప్రకృతి సాక్ష్యంగా చెప్తుందండి. అంటే
ఈ ప్రకృతిలో ఉన్న పదార్థానికి నిన్ను చూసే శక్తి ఉంది, నీ దాహాన్ని తీర్చే శక్తి ఉంది, నిన్ను సాటిస్ఫై చేసే శక్తి ఉంది. అంటే జాక్వెస్ అనే సైంటిస్ట్ అతను నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీటి బిందువు అతన్ని పలకరించిందనే సంగతి చెప్పినప్పటికి కూడా అంగీకరించలేని ఈ ప్రపంచం మరి బైబిల్ చెప్పిన సంగతుల్ని ఆలోచించాలి. ఆలోచించండి. కెమెరా ఉందండి, ఒక మనిషి రూపాన్ని అది ఎంత క్లియర్గా హావభావాలు ఎక్స్ప్రెషన్తో సహా ప్రతిదీ కెమెరా రికార్డ్ చేస్తుంది. నువ్వు ఫోటో ఒకవేళ నువ్వు డ్రాయింగ్ వేసినా ముక్కటు మూతిటు ఉండిపోతుందేమో కానీ అంత క్లియర్గా ఒక సీసీ కెమెరా రికార్డ్ చేయగలుగుతుంది, ఒక కెమెరా రికార్డ్ చేయగలుగుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే చెవియొగ్గుము, చెవియొగ్గుము, భూమి చెవియొగ్గు. అంటే నువ్వేం చేయాలి? వినాలి, వినాలి. భూమిని వినమని చెప్పినటువంటి దేవుడు దాని ద్వారా మనిషి ఏం నేర్చుకున్నాడంటే కెమెరా రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, మాట్లాడుతున్నటువంటి మాటల్ని రికార్డ్ చేసే పద్ధతిని, వాయిస్ రికార్డింగ్ని నేర్చుకున్నారండి. మనిషి ఈరోజు శాస్త్రానికంటే ధీటుగా, శాస్త్రాతీతంగా ఈ బైబిల్ అనేక సంగతులను శాస్త్రాన్ని సవాల్ చేస్తూ, శాస్త్రమా నీకున్న సామర్థ్యం ఎంత, శవాలకు జీవం పోయగలనన్న సైన్స్ మరెన్నటికి నీ చేత కాదంటున్న బైబిల్ ఒకవైపు గ్రహాంతర వాసుల గందరగోళం అంటూ గందరగోళాన్ని సృష్టిస్తుంటే, గ్రహాంతర వాసుల గందరగోళం కాదు, గ్రహాలలో బుద్ధ జీవులు లేరు అని చెప్పినటువంటి గ్రంథం అండి బైబిల్. ఆధునిక శాస్త్ర ప్రపంచానికే సవాలుగా నిలిచింది ఈ బైబిల్. భూమి తిరుగుతుంది, భూమి తిరుగుతుంది, భూమి తిరుగుతుంది అని ఎవరు చెప్పారో తెలుసా? ముందు బైబిల్ చెప్పింది. భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు ఒక వ్యక్తిని చంపేసింది సమాజం. కానీ భూమి గోళాకారంగా ఉంది అని, భూగోళము అని యోబు గ్రంథంలో వ్రాయబడిందండి. మనిషి ఎక్కడైనా బ్రతకగలడు, ఇతర గ్రహాలలో మనిషి బ్రతుకుతాడు అని ఈరోజు శాస్త్రం చెబుతుంది. గ్రహాంతర వాసుల గందరగోళం అని, ఇతర గ్రహాలలో మనుషులు బ్రతకగలడని సైన్స్ అనేక పరిశోధనలు చేస్తుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి డబ్బులో లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి ఆర్థిక సంపదలో దాదాపు 18 నుండి 20% ఆ దేశ సంపద కేవలం శాస్త్రవేత్తలకి ఖర్చు చేస్తున్నారంటే అది ఎంత ముఖ్యమైనటువంటి భూమిక పోషించనుందో మీరు అర్థం చేసుకోవచ్చండి. శాటిలైట్ని పెట్టారు ఆకాశంలో. ఎందుకు? ఎక్కడ ఏ గనులున్నాయి, ఎక్కడ ఏ ఖనిజాలున్నాయి, ఎక్కడ ఏ బంగారం ఉంది, ఎక్కడ ఏముంది అని దోచుకోవడానికి, దాచుకోవడానికి మనిషి ఆలోచిస్తున్నాడే తప్ప దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవట్లేదు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, ఒక కన్యక కనగలదా? కన్యక కనగలదా? మేరీ అనే ఒక కన్యక కన్నదట పురుషుని ప్రమేయం లేకుండా కన్నదని ఒక బాబు గోగినేని అనేటటువంటి ఒక హేతువాది మాట్లాడాడండి. తత్వవేత్తలమంటారు తామెవ్వరో తెలియక, తామున్న లోకంలో తమ బ్రతికెందుకో తెలియక, తెలియజెబుదామంటే తెలివంత తమ వెంటేనని పనికిరాని పట్టాను పనిగట్టుకు పరుచుకొని పరిసమాప్తి కొరకైన ఉరుకులు పరుగులు తీసేటటువంటి వ్యక్తులండి వాళ్ళంతా. హేతువాదులు, నాస్తికులు అనుకునే వారికి ఏం అర్థమైంది? ఈరోజు కన్యక కనగలదా అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కన్యక కనగలదా? చెంప చెల్లుమనిపించగలవు నువ్వు ఈ సమాధానం విన్న తర్వాత. తీయండి యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 4వ చూడవలసినదిగా కోరుతున్నాను.
యెషయా గ్రంథము 14 క్షమించాలి. తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి 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 అన్నాడు. చెవులు చూపుతున్నాడు. ఏంటట? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈరోజు ఐవీఎఫ్ పద్ధతి, క్లోనింగ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టారే. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీలో ఉన్నటువంటి అండాల్ని జోడించి వాటిని కలయిక ద్వారా పిల్లల్ని పుట్టించవచ్చండి. పిల్లలు పుట్టడానికి అన్ని సందర్భాలలో తల్లిదండ్రులు అవసరమా అని 1922 సంవత్సరంలో ఒపారిన్ అనే శాస్త్రవేత్త, ఒక రష్యన్ శాస్త్రవేత్త ఒక ప్రతిపాదించాడు. అర్థం కాలేదు ఆనాటి జీవశాస్త్రవేత్తలకి. ఒక పేడ ఉందనుకోండి, ఒక పెండ, ఒక గేదె కానీ ఒక ఆవు కానీ అది పేడ వేసిన తర్వాత అందులోంచి కొన్ని రోజుల తర్వాత ఒక పురుగులు బయటకు వస్తాయే. నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి రంజన్లో కానీ బిందెలో కానీ నీళ్లు పోసి ఏదైనా ఊరికెళ్ళి ఒక వారం రోజుల తర్వాత వస్తే అక్కడ ఉన్నటువంటి బిందెలో కానీ నీళ్ళలో ఏం కనిపిస్తాయి? తోక పురుగులు, చిన్న చిన్న పురుగులు కనిపిస్తాయి. ఆ పురుగులకు నీ తలలో పెరిగేటటువంటి పేర్లు, నీ మంచంలో ఉండే వాటికి తల్లిదండ్రులు ఎవరు? ఇలాంటి వాటికి తల్లిదండ్రులు ఉన్నారా? సృష్టిలో ఒక జీవి పుట్టడానికి తల్లిదండ్రులు అవసరమా? అర్థం కాని ఈ శాస్త్రానికి, అర్థం కాని ఈ హేతువాదులకు, అర్థం కాని అనేకులకు బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఈరోజు ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా పురుషుని కలయిక లేకుండానే ఒక స్త్రీలో ఒక శుక్రకణాన్ని గనక ప్రవేశపెట్టినట్లయితే ఆమె గర్భవతిగా మారిపోతుంది. అంటే ఈ మనుషులకి, ఈ భూమి మీద తత్వవేత్తలు అనుకునే వారికి కానీ, జ్ఞానులు అనుకునే వారికి కానీ బుద్ధి లేదు, భౌతికవాదులకు జ్ఞానం లేదు. కనుకనే వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు బైబిల్ పైన బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారండి. ఎన్ని గుండెలు! మహాజ్ఞాన సత్యవేద గ్రంథమైన బైబిల్ని అర్థం చేసుకోనలేని నీవు, బైబిల్ని ఆలోచించలేని నీవు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఎవరిని అడిగినా సమాధానం చెప్పగలరు. అంత ఫూలిష్గా ఉండే నీ ఆలోచనల్ని ఈరోజు నువ్వేం చేస్తున్నావు? యూట్యూబ్ ద్వారా నీలో ఉన్న అజ్ఞానాన్ని బయట పెడుతున్నావు. బాబు గోగినేని 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అంటాడు ఒకడు. బురద చల్లుతున్నారండి ఈరోజు. బైబిల్ అర్థం కాలేదండి. అమెరికాలో ఉన్న వాళ్ళకే లూసియానా అనే చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే బైబిల్ తరహా సామ్యవాదాన్ని లేదా బైబిల్ తరహా పరిపాలనని ప్రవేశపెట్టాలి అని కోరుకుంటే, బైబిల్ తరహా పరిపాలన చెయ్యాలని కోరుకుంటే బైబిల్ ఈ జీవితానికి ఎందుకు పనికిరాదని కొట్టిపారేశారండి. అమెరికా లాంటి దేశాలే, ఒక క్రైస్తవ దేశాలే. కానీ బైబిల్ని ఉన్నతంగా చూపించడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనేది ఎప్పుడు సిద్ధంగా ఉందనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఒక స్త్రీని కనగలదా, ఒక కన్యక కనగలదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు ఐవీఎఫ్, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పురుషుని ప్రమేయం లేకుండానే ఒక స్త్రీ గర్భవతి కాగలదని బైబిల్ చెప్పింది. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక పుత్రదాత ఫలము, ఒక ఫలమును గనక నువ్వు తింటే ఆ ఫలాన్ని తినడం ద్వారా పుత్రుడు జన్మిస్తాడు. పుత్రుని ఇచ్చేది అతడు కొన్ని ఫలములను తీసుకొని లేయాకి ఇచ్చినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనింది అని బైబిల్లో చెప్పబడిందండి. ఆ పుత్రదాత ఫలమే ఈనాడు నువ్వు వాడుతున్నటువంటి టాబ్లెట్. ఏమండి, మేము క్రైస్తవులమండి, మేము మందులు వాడమండి అని చెప్పుకునే వాళ్ళారా, మరి మీకు
మీ కాళ్ళకు చెప్పులు ఎందుకు? మీరు వాడేటటువంటి సంతూర్ సబ్బు కానీ, సింతాల్ సబ్బు కానీ, మీరు వాడేటటువంటి సబ్బులు అవి ఎలా తయారవుతున్నాయి? అదొక మెడిసిన్ అనే సంగతి మీకు తెలుస్తుందా? మీరు వాడే శానిటైజర్స్ కానీ, సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ అవన్నీ మెడిసిన్ కదా. మందులు వాడము అని ఎందుకు చెప్తున్నారు? మురుకులుగా మారిపోయారండి. అందుకే ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చెప్పినటువంటి పద్ధతి ఏంటో తెలుసా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని చెప్పిన వ్యక్తి న్యూటన్ అనే మహాశయుడు. ఫోర్స్ అనేది, ఒక బలం అనేది వాటి మధ్య ఉండేటటువంటి 2 వస్తువులకు అనుసంధానంలో ఉంటుందని, భూమికి ఒక గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని, ఆ గురుత్వాకర్షణ శక్తి ద్వారానే ఈ భూమి తిరుగుతుందని, భూమికి, చంద్రునికి, ఈ భూమి సూర్యుని చేత ఆకర్షించబడడానికి కారణం గురుత్వాకర్షణ శక్తి అని, దానికి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని, స్మాల్ జీ వాల్యూ అని చెప్పిన శాస్త్రవేత్త న్యూటన్ అండి. కానీ ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఎవరైనా ఆపగలరా? ఎవరైనా ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఆపగలరా? ఎవరు ఆపలేరు. నువ్వు పైకి విసిరేసిన వస్తువు అది కింద పడుతుంది. ఎందుకు? కారణం గురుత్వాకర్షణ శక్తి. When a body is freely falling due to gravitation, force of attraction, then its acceleration is called acceleration due to gravity. గురుత్వాకర్షణ శక్తి. మరి అలాంటి గురుత్వాకర్షణ శక్తి ని యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా? ఆయన గురుత్వాకర్షణ శక్తిని ఆపి ఆయన ఆరోహణమైపోయాడు. అది ఆయన చనిపోయి తిరిగి ఆరోహణమైపోయాడు. నువ్వు విసిరేసినటువంటి వస్తువు, ఒక బాటిల్ని ఒక గంట సేపు నీవు, లేదా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఈ గాలిలో ఇలా ఉంచగలవా? ఒక గ్లాస్ని, ఒక గ్లాస్ కనీసం ఒక 50 గ్రాములు లేని గ్లాస్ని నువ్వు గాలిలో ఉంచలేనప్పుడు ఈ భూమి ఏ విధంగా ఈ శూన్యంలో తిరుగుతుంది? ఆలోచించండి ప్రియమైన వారలారా. మరి ఈ పక్షులు 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఎన్ని గంటలు ఆ భయంకరమైనటువంటి ఎండలో ఎన్ని గంటలు ఆకాశంలో అవి నిలబడుతున్నాయి, ఆకాశంలో అవి విహరిస్తున్నాయి. పక్షి అంత ఎత్తులో అది ఎలా విహరించగలదు? నీ వల్ల అవుతుందా? ఒక మాంసపు ముక్కను నువ్వు నోట్లో ఉంచుకొని ఎంతసేపు ఉంచుకోగలవయ్యా? ఇక్కడి నుంచి ఆ గేటు దగ్గరికి వెళ్ళేంతసేపు నువ్వు ఉంచుకోగలవా? నోట్లో నోరూరి లటక్కున తినేస్తావే, నమిలేస్తావే. అలాంటిది యోనా గారు నీళ్ళల్లో పడ్డప్పుడు ఆ తిమింగలం, ఆ చేప వచ్చేసి ఏం చేసిందో తెలుసా? ఆ యోనాని మింగేసింది. అక్కడ వస్తున్నటువంటి ప్రళయం, అక్కడ వస్తున్నటువంటి తుఫాను, ఆ తుఫాను ద్వారా యోనా తెలుసుకున్నది ఏంటంటే, కారణం ఏంటంటే ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పును పసిగట్టినటువంటి ప్రవక్త, ఇది నా కొరకే జరిగిందని తెలిసి నన్ను నీళ్ళల్లో పారేయండి అని చెప్పాడు. నీటికి జ్ఞాపక శక్తి ఉంది కనుక యోనాని మింగడానికి తిమింగలం వచ్చింది. తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడండి. 3 రాత్రులు 3 పగలు. తిమింగలం ఏది తినకుండా అది ఉపవాసం ఉన్నది. నీ నోట్లో ఉన్నటువంటి ఒక వస్తువుని నువ్వు నమలకుండా, అది జీర్ణం కాకుండా నువ్వు ఉంచుకోగలవా? కానీ ఒక జీవి, ఈ ప్రకృతిలో ఒక జీవి ఏ విధంగా ఉంచుకోగలిగింది? ఆర్కిమిడిస్ సాపేక్ష సిద్ధాంతం, బియాండ్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసా? ఒక వస్తువు నీళ్ళ లోపల మునిగినప్పుడు దాని బరువు వలన ప్రవహించినటువంటి వాటర్, బయటకు వచ్చినటువంటి వాటర్, అది కోల్పోయినటువంటి నీరుకు దాని భారం సమానమవుతుంది అని చెప్పినది ఎవరు?
ఒక గుండు సూదిని కానీ, ఒక రాయిని కానీ, ఒక ఐరన్ రాడ్ని కానీ నువ్వు నీళ్ళల్లో వేసావో, ఒక కాయిన్ని నీళ్ళల్లో వేస్తే అది మునిగిపోతుందే. కానీ ఆ నీటికి ఒక ద్రవ్యరాశి ఉందని, ఒక డెన్సిటీ, ఒక సాంద్రత. అంటే సాంద్రత అంటే మాస్ బై వాల్యూమ్. అంటే సాంద్రత మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, అంటే విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఒకవేళ కనుక దాని యొక్క వాల్యూమ్ని కనుక పెంచామనుకోండి, దాని యొక్క సాంద్రత తగ్గిపోతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు నీళ్ళపైన ఎలా నడవగలిగాడు? సాపేక్ష సిద్ధాంతం. అంటే ఈరోజు ఆయన ఎలా నడిచాడు అనే సంగతిని సైన్స్ ఆలోచించింది కనుకనే ఎంతో బరువైనటువంటి ఓడలు, ఎంతో బరువైనటువంటి షిప్పులు ఈరోజు నీళ్ళల్లో నడుస్తున్నాయండి. ఈరోజు గూగుల్కు చెప్పని ఎంతో రహస్యాలు, ఎన్నో సంగతులు మరి బైబిల్ చెప్పింది. ఈరోజు గమనించండి, గోదావరి లోపల గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద గూడుంది, గూడులోన పిట్టు ఉంది, పిట్ట మనసులో ఏముంది అని ఆలోచించడానికి లేదా ఏముంది అని ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు జనాలు తప్ప మరి ఎంతవరకు మనుషులు ప్రకృతిని అర్థం చేసుకుంటున్నారు అనేది ఆలోచించండి. సెల్ఫీలు దిగుదామనుకుని ఆ బియాస్ నదిలో ఆగారు. సడన్గా నీరు వరదలాగా వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఇంజనీరింగ్ చిన్నారులు ఆ నీళ్ళలో కొట్టుకొని పోయి చచ్చిపోయారండి. మన తెలుగు రాష్ట్రాలలో విషాదం మిగిల్చినటువంటి సంఘటనలు మనం చూడగలం. ప్రియమైన వారలారా, మరి ఎన్నో సంగతులు. గోదావరిలో ఓడ మునిగిపోయి ఎంతోమంది చచ్చిపోయారు. మరి ఎందుకు చనిపోయారు వాళ్ళంతా? ఆడిది తప్పు, వీడిది తప్పు, వీడిది తప్పు, వాడిది తప్పు, అక్కడ సుడిగుండాలుంటే అటు వెళ్ళకూడదని వాడిది తప్పు అని అనుకుంటున్నారే తప్ప దేవుని మాటల్ని వినలేకపోవడం, దేవుని మాటల్ని అనుసరించలేకపోవడం అది నీది తప్పని ఆలోచించండి. ఈరోజు ఎన్నో రోగాలకు, ఎన్నో సమస్యలకి, ఎన్నో అవసరాలకి మందులు కనుక్కుంటే ఈ ప్రకృతి ఇస్తుందే నీకు? అన్ని రోగాల్ని పోగొట్టే మెడిసిన్స్ ఉన్నాయి, అన్ని రోగాల్ని నువ్వు పోగొట్టగలవు. ఎందుకంటే యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తన దగ్గరికి వచ్చినటువంటి సమస్తమైనటువంటి రోగులను ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడండి. నానా విధమైనటువంటి రోగులను ఆయన స్వస్థపరిచాడు. చూడండి ఒక మాటని, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 8:6. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ప్రకృతి అతి భయంకరమైనటువంటి పాములను, ఏనుగులను, సింహాలను, పులులను బోనుల్లో బంధించి వాటి చేత సర్కస్ చేయించి ఆటలాడిస్తున్నాడు మనిషి. తనకంటే భయంకరమైనటువంటి వాటిని ఆటలాడించి వాటితో ఆడుకుంటూ వాటిని ప్రకృతి పట్ల ఒక దేవుడిగా, ప్రకృతిని నియంత్రించే వాడిగా దేవుడు తన సృష్టికి సంబంధించిన ప్రతి దాని మీద అధికారం ఇస్తే మనిషి ఏం చేస్తున్నాడు? వేలు పెడుతున్నాడండి. నీటి బుడగ వంటిది జీవితం, పేలిపోట దాని సహజం. తెలుసుకో మానవా ఈ నిజం, మార్చుకోలేవా నీచ నైజం. కడగల్ల బ్రతుకులకు కారకుడవు నీవు, అందాల సృష్టికి అడ్డు నిల్చేవు. తేరగా అనుభవిస్తూ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సంపదని అనుభవిస్తూ కలుషితాలతో కల్లోలం చెందే భూగోళంగా ఈ ప్రకృతిని తయారు చేశావే. దేవుడు ప్రకృతిలో పెట్టిన బొగ్గు గనుల్ని దోచుకున్నావు. ప్రకృతిలో పెట్టినటువంటి ప్రతి నీ స్వార్థానికి, నీ అవసరానికి దేవుడు నీకు ఇస్తే అది బలాత్కారుల చేతిలో బందీగా మిగిలిపోయిందండి. అందుకే మనిషి ఏం చేస్తున్నాడంటే అంతరిక్షంలో జీవులు ఉన్నాయని వెతుకుతున్నాడు. అంతరిక్షంలో గ్రహాంతరాలలో జీవులు ఉన్నాయని ఎంతోమంది గొప్పలు అనుకున్న వాళ్ళు చెప్పారండి.
చేతి పనుల మీద ఆయన నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు వెళ్తావా? ఒక ఎక్స్కర్షన్ వెళ్ళినట్టుగా అలా అంగారక గ్రహం మీదకి వెళ్తావా? వెళ్ళిరా. చంద్రమండలం మీదకి వెళ్తావా? గో, యూ కెన్ గో. నువ్వు వెళ్ళిరా నాయన, నువ్వు వెళ్ళిరా. అంతే తప్ప అక్కడే కాపురం పెట్టాలని, అక్కడే తిష్ట వేయాలని అనుకోకు. ఎందుకంటే ప్రకృతికి దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే జ్ఞాపక శక్తి. ఓబాద్య 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఓబాద్య గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన అంటున్నాడు, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నిన్ను నేను క్రింద పడవేతును. అంటే పక్షిరాజంత ఎత్తులో నక్షత్రాలలో నువ్వు నీ నివాసాన్ని నిర్మించుకున్నప్పటికీ కూడా అక్కడి నుంచి నిన్ను ఎత్తేస్తానని చెప్పాడండి. ఎంతోమంది అంతరిక్ష సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కాలగర్భంలో కలిసిపోయేటట్టు చేశారు. ఎందుకు? కారణం ఏంటి? నువ్వు ఎక్కడ నీ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుండి నేను నెట్టేస్తా అంటున్నాడు దేవుడు. ప్రపంచ శాస్త్రజ్ఞుల అంచనాలు తలక్రిందులు. బయోస్పియర్ 2 4 ఆడవాళ్ళు అరిజోనా లాంటి ఎడారిలో వారు ఒకటి సృష్టించుకున్నారు. అదేంటంటే బయోస్పియర్. కొందరికి కోడి పిల్లల్ని పెంచడం సరదా, కొందరికి మొక్కల్ని పెంచడం సరదా, కొందరికి కుక్కల్ని పెంచడం సరదా, కొందరికి పిల్లుల్ని పెంచడం సరదా. మాకు ఆకాశ మండలాలలో నివాసాలు నిర్మించుకోవడం సరదా అనుకున్నటువంటి ఆ వ్యోమగాములకు విధించబడిన శిక్ష ఏంటో తెలుసా? మరికొద్ది సమయంలో చావు నుండి తప్పించుకున్నారండి. చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి. సూర్యుని దగ్గరికి వెళ్తావా? ఆమ్లెట్ అయిపోతావు. చంద్రుని దగ్గరికి వెళ్తావా? చల్లగా ఉంటుంది, వెళ్ళు. నక్షత్రాల దగ్గరికి వెళ్తావా? అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటా దగ్గర కూడా నువ్వు నివాసాన్ని ఏర్పాటు చేసుకోగలవు అన్నాడంటే నువ్వు వెళ్తావు. ఎందుకంటే ఆకాశము ఆయన చేతి పనులు, నక్షత్రాలు ఆయన చేతి పనులు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాని మీద దేవుడు మనిషి ఏం చేస్తున్నాడు? గర్వించేస్తున్నాడండి. ఈరోజు దేవుణ్ణి గణపరచకుండా బైబిల్ చెప్పింది ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఈ భూమి మీద నువ్వు ఎలా జీవించాలి. తల వెంట్రుకల గురించి, పదార్థం గురించి, సాపేక్ష సిద్ధాంతం గురించి, ప్రతి దాని గురించి బైబిల్ చెప్పింది. కానీ మనిషికి అర్థం కాలేదు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని మాత్రమే చెప్పగలిగాడు న్యూటన్. కానీ శక్తి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థానికి మరి ఒక పదార్థానికి మధ్య ఆకర్షణ శక్తి ఉంటుందని, అది విశ్వ గురుత్వ స్థిరాంకం అని, G = 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై kg - 2 అని సిద్ధాంతాల్ని ప్రతిపాదించినట్టు ఏంటో తెలుసా? శక్తి ఉందనే సంగతి తెలియదు. మనిషికి మధ్య ఆకర్షణ శక్తి ఉంటుందనే సంగతి తెలియదండి. ప్రకృతిలో ప్రతి పదార్థానికి మరొక పదార్థానికి మధ్య ఆకర్షణ శక్తి ఉంటుందనే సంగతి తెలియని వ్యక్తులండి శాస్త్రవేత్తలు. శాస్త్రాన్ని అస్త్రంగా వేస్తామని చిత్రంగా కడలిలోని కెరటంలా నింగికెగిసి నేల కొరగా పరిశోధనల పేరిట ప్రజల సొమ్ము కాజేస్తూ, ప్రగతి పదం పేరిట ప్రజల దుర్గతి పాల్చేస్తూ, మారణాయుధాలు చేస్తూ మరణాన్ని జయింతుమని మూడులుగా ప్రజలు చేసి కూడు లేక మార్చేసి ఎంతకాలం ఏడ్పింతురు క్రీస్తు బోధ పూడ్చేసి. ఇదండి శాస్త్రానికి, ఇదండి శాస్త్రవేత్తలకి, శాస్త్రానికి, సైన్స్కి ఉన్నటువంటి సత్తా. అందుకే మా ఆత్మీయ తండ్రి జయశాలి పీడి సుందర్రావు గారు ఏమన్నారో తెలుసా? శాస్త్రమా, నీకున్న సామర్థ్యం ఎంత అని ప్రశ్నించి సకల శాస్త్రాలని అధిగమించింది బైబిల్ అధిగమించింది. సకల శాస్త్రాలని అది అధిగమించిందని చెప్పాడు.
గూగుల్ 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 కొడితే ఇది తెలుస్తుంది, గూగుల్ కొడితే అది తెలుస్తుంది. పనికిరాని చెత్త అంతా గూగుల్ కొడితే తెలుస్తుందేమో, కానీ నీ జీవితానికి, నీ బ్రతుకుకు, నీ చావు తర్వాత ఉండే జీవితం గురించి, నీ జీవితం గురించి తెలియాలంటే బైబిల్ కొట్టాలి. గ్రెగర్ మెండల్ ఏం చెప్పాడు? ఒక వంగడాలను, ఒక విత్తనాల్ని ఎలా అభివృద్ధి చెందించాలి అని, ఒక విత్తనం ద్వారా ఎలా అభివృద్ధి చెందించాలి, ఎలా పెద్ద పెద్ద తక్కువ కాలంలో ఎక్కువ పంటల్ని ఎలా పండించాలి అని